దయాపాత్రం దేవచ్చాదిగుణార్ణవం యతీంద్రపద్మం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైగ్మరుక్మ వ్యామోహతస్తైతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోత్న భూతం సరస్య మాదాపయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రామ యమునావస్తవ్యమాలాధరాం యోగేంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద పూరాదిపౌ భట్టార్యన్యగమాంత యోగ జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సువలకోదేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయతవే యస్య వాకమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామత పూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే యత్కటాక్షణ రక్షాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాద్యే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభుర్మమ లోకాచార్యాయ కురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వత్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణం భుజం సంసారాన్నవసం అగ్నజంతు సంసారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశక పాదసేవ ప్రాప్తాఖిల త్రివిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయ సమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లమాం భజ శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధరం శ్రీశతగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழிதினாடென்னும் தன் பொதுவூர் என்னும் மரவினியவன் பொருளென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குரூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாரை ஏதும் குலைவிலேம் செடகோபன் எந்தை பாதங்கள் யானுடை பத்து எந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் பாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்தார் சடகோபன் செந்தமிழ் பெருந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்று தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடகோபன் மயம்பாள் வளத்தை தத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமயர் நிலையும் தக்க நெறியும் தடையாதி தொப்பிலையும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோன் ராஜனிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మత్ గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు మన మీద అనుగ్రహంతో 4 దివ్య ప్రబంధాలని 4 వేదాలకి సమానంగా అనుగ్రహిస్తే తిరుమంగయ్యాళ్వార్లు వేదాలకి 6 అంగాలు ఉన్నట్లుగా 6 దివ్య ప్రబంధాలనే వారు అనుగ్రహించారు.
ఇలాంటి అత్యద్భుతమైనటువంటి ప్రబంధ సముద్రంలో మనం తిరువాయిమొഴി అనేటువంటి ఒక దాన్ని గ్రహించి, అది కూడా ఒక వేద సముద్రం లాంటిది అని మనం నిత్యం చెప్పుకుంటూ, ఆ వేదం యొక్క అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో నంబిళ్ళయ్య గారు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యాన సహాయంతో వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు చేసిన మహోపకారాన్ని అడుగడుగున తలుచుకుంటూ, వారే లేకపోతే ఈ వ్యాఖ్యానాలు, ఈ అర్థాలు, ఇంతటి విశేషాలు మనకి తెలిసేవి కాదు అని వారికి పునఃపునః దాసోహాలు సమర్పించుకుంటూ మనం తిరువాయిమొഴి దివ్య ప్రబంధాన్ని ముందుకి తీసుకుని వెళ్ళేటువంటి నమ్మాళ్ళవార్ల సహాయంతో ఒక ప్రయత్నాన్ని చేస్తున్నాము. అందులో మొదటి 10లో 10వ తిరువాయిమొഴിలోకి వచ్చాము. 10వ తిరువాయిమొഴിలో 7వ పాసురంలో మనం ఇవాళ ప్రవేశించాము. మనం చెప్పుకున్నాము, అన్నీ ఏమిటో ఒకే పాసురాల్లా ఉంటాయండి అన్నారు ఒక ఆయన. ఒకే వ్యాఖ్యానంలా ఉంటుందండి, ఒకటే పద్ధతిగా ఉంటుందండి అని. ఎందువల్లంటే గుండె యొక్క నడక ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది అలా వెళ్ళినంత కాలమే ఆ గుండె హాయిగా చక్కగా పనిచేస్తుంది. దానిలో గనక భేదాలు వచ్చాయి అంటే మనకి తెలుసు ఫలితం ఎలాగ ఉంటుందో. నమ్మాళ్ళవార్ల యొక్క ఆనందానుభవం కూడా ఆ రీడింగ్ అలా చూపిస్తూ ఉంటుందన్నమాట. పెరుమాళ్ళు వారి వైలక్షణ్యం, వారి దగ్గరికి వెళ్ళాలి, వెళితే తప్పేమో, వెళ్ళగలనా, ఎంత పని చేశాను, పర్వాలేదు వెళ్ళిపోదాం, బాబాయ్ వచ్చేసాను ఏమనుకుంటారో, ఇలా ప్రతి క్షణం భావ పరంపర ఒక మీటర్ లాగా పరుగు పెడుతూ ఉంటుంది అన్నమాట. అందులో ఈనాటి ఈ 10వ తిరువాయిమొഴിలో 7వ పాసురంలో ఆయన అనుకున్నంత ఇందిరా బాబు అంటారు. ఏమిటి అంటే, అంత పెద్ద పెరుమాళ్ళ దగ్గరికి నేను వెళ్ళొచ్చా? మళ్ళీ సంశయం వచ్చేసింది. ఇది చాలా సహజం అండి. మనం కొన్ని చోట్ల పెద్దల దగ్గరికి వెళుతూ ఉంటాం, వెళ్ళిపోతాం, పర్వాలేదులే వెళ్ళిపోతాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పిలిస్తే కూడా వెళ్ళడమా మాండమా, దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఏమనుకుంటారో. ఇది నిజంగా అనుభవాలతో చెప్పేటువంటి విషయాలు, దరి చేరడము అనేటువంటిది. అలా నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళకి దగ్గరగా వెళ్ళడంలో పడేటువంటి ఒక సంఘర్షణని ఈ పాసురంలో మనకి తెలియచేస్తున్నారు. ఈ తిరువాయిమొഴിలో 7వ పాసురం ముందుగా అనుసంధానం చేసుకుందాం. எந்தையே என்னும் எம்பெருமான் என்றும் சிந்தையுள் வைப்பன் சொல்லுவன் பாவியேன். எந்தை எம்பெருமான் என்று வானவர் சிந்தையுள் வைத்து சொல்லும் செல்வனையே. எந்தையே என்னும் எம்பெருமான் என்றும் சிந்தையுள் வைப்பன் சொல்லுவன் பாவியேன். எந்தை எம்பெருமான் என்று వానవర్ సిందయ్యుள் వైతు సొల్లు సెల్వనయ్యే. ఈ పాసురంలో వీరు మొదటి నుంచి సందేహిస్తున్నారు, వెళ్ళడమా మాండమా, వెళ్ళగలనా లేదా, అంత పెద్ద ఆయన దగ్గరికి ఈ పాపిష్టివాడు వెళితే ఆయన ఏమనుకుంటాడో, ఇలా సందేహంతో అయోగ్యుణ్ణేమో అన్న భావం ఎక్కువ కలిగింది నమ్మాళ్ళవార్లకి. ఎందువల్లంటే మన దేహం కానీ మన మనస్సు కానీ మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి అయోగ్యతనే ఎక్కువ కల్పిస్తూ ఉంటుంది. ఆలోచనలన్నీ కూడా లౌకిక విషయాల మీదకే ఎక్కువ పోతూ ఉంటాయి. భగవంతుడి దగ్గరికి ఏదో 2-3 నిమిషాలు, 24 గంటల్లో నిజంగా మనం భగవంతుడితో గడిపే సమయం ఎంత అంటే కొద్ది నిమిషాలు ఉంటుంది. ఆ కొద్ది నిమిషాల్లో కూడా మనకు కావలసినటువంటి కోరికల లిస్ట్ అంతా చదువుకునేటప్పటికీ ఇది అది అలా చెయ్యి ఇలా చెయ్యి, ఇదే ఆయనతో మనకి ఉన్న అనుబంధంగా ఉంటుంది. కానీ ఆహా పెరుమాళ్ళు ఆయన దివ్యానుసంధానం చేయకపోతే ఎలాగా, ఎందుకు ఈ బ్రతుకు, ఇంత తాదాత్మ్య స్థితి సాధారణంగా కలగదు అనేటువంటి భావాన్ని ఇందులో చెప్తూ ముందుగా ప్రతిపదార్థాలు చూడండి. எந்தை எம்பெருமான் என்று வானவர் சிந்தையுள் வைத்து சொல்லும்
సెల్వనయ్యే. 3, 4 పాదాల అర్థం ముందు చెప్పుకుంటున్నాను. వానవర్ నిత్య సూరులు, ఎందై ఎంబెరుమాన్ ఎన్, ఈయన మా తండ్రి, ఈయన మా స్వామి ఎండ్రు అనే సిందయ్యుల్ వైత్ ధ్యానము చేస్తారు. నిత్య సూర్యులు ధ్యానం చేస్తారండి పెరుమాళ్ళని. నా తండ్రి అని ధ్యానం చేస్తారు, నా స్వామి అంటూ ధ్యానం చేస్తారు. సొళ్ళు అదే మాటల్లో చెప్తారు, ఆ పేర్లతోటే పిలుస్తారు. సెల్వనై అంతటి ఐశ్వర్యవంతుడు స్వామి. ఆ మొదట 3, 4 పాదాల అర్థాన్ని చెప్పుకోవాలి. నిత్య సూర్యులందరూ కూడా నా తండ్రి, నా స్వామి అనే ధ్యానించి నోరారా పలికేటువంటి సెల్వనారణం, సెల్వనై ఐశ్వర్యవంతుడు, అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. అలాంటి ఆయనని ఇప్పుడు ఫస్ట్ లైన్కి వెళ్ళాలి. ఎంతయ్యే ఎండ్రు, ఎందై, తై అంటే తండ్రి, మా నాన్నగారు, ఎంబెరువాన్ నాకు స్వామి అనే, ఎంబెరుమాన్ ఎన్నం నాకు స్వామి అనే, సిందయ్యుల్ వైపన్ నేను కూడా నిత్య సూర్యుల్లాగా మనస్సులో పెట్టేసుకుని, సొల్లువన్ పలికెదను. 2 పాయింట్స్ అండి ప్రతి పదార్థం. ఏమిటి అంటే, చాలా పవిత్రమైన మనస్సు కలిగినటువంటి దేవతాకోటి అయిన నిత్య సూర్యులు ఆయన్ని నా తండ్రి, నా ఉపకారకుడా, మా స్వామి అని నోరారా ధ్యానిస్తూ పలుకుతూ మనసులో పెట్టుకుంటారు. అంత గొప్ప ఆయన్ని నేను కూడా అలాగే చేశానండి. నేను కూడా ఎంతై ఎమ్మెరుమాన్ అనేసాను. నిత్య సూర్యులకైనా తండ్రి, నాకు తండ్రి కాదా? నిత్య సూర్యులకైనా స్వామి, నాకు స్వామి కాదా అన్నంత భావం వచ్చేసి అందరికీ తెలిసేలాగా ఒక్కసారి వాక్కుతో కూడా చెప్పేశాను. సిందయ్యుల్ వైత్ సొల్లుం, సొల్లుం చెప్పేశాను. ఏదో మనసులో పెట్టుకుని మూల కూర్చోవచ్చా? అబ్బే, మా తండ్రి, నా ఉపకారకుడు, నా జగద్రక్షకుడు అని నేను కూడా అరిచేశానండి ఒక్కసారి. ఎవరు చేయాల్సిన పని ఇది? నిత్య సూర్యులు చేయాల్సిన పని. ప్రతిపదార్థం చూడండి. వానవర్ నిత్య సూర్యులు, ఎందై ఎమ్మెరుమాన్ ఎన్ను సింధయుళ్ళు వైత్ నా తండ్రి, మా స్వామి అని ధ్యానించి సొల్లుం చెప్తూ ఉంటారు. ఆయన అంతటి సర్వనై అదృష్టవంతుడు. అలాంటి ఆయన్ని పావియన్, ఎంత పాపిష్టివాడినండి నేను, అంత అర్హత ఎక్కడుందండి నాకు? ఎందయ్యే ఎన్నం ఎంబెరుమానెన్నం, మా తండ్రి అన్నాను, మా స్వామి అనేసాను. వాళ్ళు ఎలా అంటారో అంతకంటే గట్టిగా అనేసాను. ఆ నిత్య సూర్యులు అన్నదానికంటే కూడా నా సిందయ్యుల్ వైపన్ మనస్సులో పెట్టుకున్నాను. సొల్లువన్ అందరికీ వినపడేలాగా పలికేశాను అంటున్నారు. అంటే ఒక్క వాక్యంగా తీసుకురావాలనుకోండి దీన్ని. నిత్య సూర్యులందరూ నా తండ్రి, నా స్వామి అని హృదయంతో ధ్యానించి నోటితో స్తోత్రం చేసే తండ్రిని, పాపిష్టివాడనైన నేను కూడా నా తండ్రి, నా స్వామి అని నా మనస్సులో పెట్టుకుని లోకం అంతా వినేలాగా గట్టిగా అరిచి చెప్పాను. అంతటి వాళ్ళు చేయాల్సిన పనిని ఇంతటి వాడిని చేశాను. అది మెయిన్ పాయింట్. అంత గొప్ప వాళ్ళు చెప్పాల్సిన దాన్ని నేను చెప్పాను. దీనికి 7 వ్యాఖ్యానము 535వ పేజీ అండి. 7ஆம் பாட்டு. கீழ் இவர் அஞ்சனா போலே విడిందరు. భలే రాస్తారు నంబెళ్ళయ్య గారు. ఈయన ఏమనుకున్నారో అన్నంతా అయింది అని మొదలుపెట్టారు. ఏమనుకున్నారో అన్నంతా అయింది. ఏమనుకున్నారు? నేను పాపిష్టివాణ్ణి, దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. అదిగో ఆ భావం మనసులోకి వచ్చేసింది. అయోగ్యన్ ఎన్ను
అగలుగిరారు నేను యోగ్యుణ్ణి కాను అని ఆయనకి దూరం అవడం మొదలు పెట్టారు. ఎందయ్యే ఎన్నం చాలా తేలికగా ఉన్నట్టుగా, చాలా చక్కగా అర్థమవుతున్నట్లుగా ఉంటుందండి. ఆ సమన్వయము అనేటువంటిది, వ్యాఖ్యానము అనేటువంటిది చూడండి. ఎందయ్యే ఎన్నం ఎనక్కు పరవనానవనే ఎన్నం నాకు హితం చేసేవాడు కదా. తై అంటే తండ్రి అండి. తండ్రి అంటే ఎప్పుడు హితము చేస్తాడు అని అర్థం. బాగా గుర్తు పెట్టుకోవాలి. తల్లి ఎప్పుడు ప్రేమ చూపిస్తుంది, తండ్రి ఎప్పుడు హితాన్ని చేస్తాడు అని. ఎంబెరుమానెన్నం ఎనకు వగుత్త స్వామి ఎండ్రం. వగుత్త సంబంధం అంటే సహజ సంబంధం. జీవాత్మకి పరమాత్మకి నవవిధ సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధంతో சிந்தையுள் வைப்பன் எத்தனை விஷயங்களை నినైతు పొందనెంజలే వైతదు. ఇన్ని తీసుకెళ్ళి నా మనసులో పెట్టుకున్నాను. తప్పే ఉందండి, భగవంతుని మనసులో పెట్టుకోవచ్చు కదా. అబ్బాయి ఈ మనసు ఎలా ఉందో తెలుసా అండి? ఎత్తనే విషయంగళై నినైతు పొంద, అక్కర్లేని పిచ్చి పిచ్చి విషయాలన్నీ ఆలోచించే మనసు అండి ఇది. ఒక ఉదాహరణ చెప్తారు ఇంకో వ్యాఖ్యానంలో. ఓ డైమండ్ ఇచ్చారండి, ఓ 1,00,00,000 రూపాయలు చేసే డైమండ్. దాన్ని తీసుకొచ్చి ఏదో ఇంత డబ్బాలో పెట్టారండి. ఏ ఇంగువ డబ్బాయో, వాసన వచ్చేదో, లేకపోతే మట్టి కొట్టుకుపోయినదో, ఎందుకు పనికిరానిదో ఎవరైనా అలా పెడతారండి? అంత విలువైనటువంటి దాన్ని లోపల ఇంత మాలిన్యం ఉన్న దాంట్లో పెట్టవచ్చా? నేను చేసిన పని అది. దేవాది దేవులందరూ కూడా ఇంత గొప్ప స్వామి అన్నవాడిని ఈ పాపిష్య ఆలోచనలున్న ఈ మనస్సులోకి తీసుకొచ్చి పెట్టేశాను. పెట్టడం తప్పడం లేదు, ఈ మనస్సుని శుభ్రం చేసుకొని పెట్టుకుంటే బాగుండే. దాన్ని హాయిగా అందమైన పెట్టి తెచ్చి లోపల ఎర్రగా మెరిసిపోయేటువంటి ఆ వెల్వెట్ క్లాత్ ఉంటే, దాని లోపల బంగారాన్ని పెట్టే ఎర్ర కాగితం ఉంటే, దానిలో ఒక మణిని పెడితే, అందాల భరణను మూసివేస్తే అబ్బో అందంగా ఉంటుంది. అలా పెట్టవలసిన దాన్ని ఓ పుల్లు డబ్బాలో పెట్టినట్టు నా మనస్సులో పెట్టేసుకున్నాను. అంటే ఇక్కడ నమ్మాళ్ళ భావం, నా మనస్సుకి పవిత్రత ఇంకా రాలేదు అని అర్థం. మనసులో పెట్టుకోవడం తప్పని కాదు, పవిత్రమైన మనసులో పెట్టుకోవాలి అని అర్థం. మన మనస్సును చక్కగా చేసుకోవాలి అని. ఎతனை விஷயங்களైన నెత్తు పొందనంజలేవైతదు నాన్న అరిందలాగ నంజలేవైతు దూషిత్తవళవేయో. అంటే ఈ మలినమైనటువంటి మనస్సులో పెట్టి దానిని నేను అవమానించానేమో. ఒక పెద్ద మహా పండితుడు, యోగీశ్వరుడు ఎవరో ఒక గొప్ప ఆయన వచ్చారనుకోండి, ఒక చిన్న స్టూలు ఏదో వేసి ఆ కూర్చోండి కూర్చోండి అనొచ్చండి? వచ్చినటువంటి వారి ఎంతటి మహానుభావులు, అడుగు పెట్టడమే మన గృహానికి అది ఎంతటి భాగ్యం. అలాంటి వారికి ఒక చక్కటి సోఫాయో, మంచి కుర్చీయో ఏదో వేసి, దాని మీద పట్టు వస్త్రాలు వేసి, అన్నీ వేసి, కాలు కింద ఒక పీట పెట్టి కూర్చోండి స్వామి అనవలసిన స్వామిని ఎక్కడో ఓ చోట ఓ స్టూలో ఓ చెక్క ముక్క వేసి ఆ కూర్చోండి కూర్చోండి అంటాం. ఎలా ఉంటుందో నేను పెరుమాళ్ళని ఆహ్వానించడం కూడా అలాగే ఉంది అని చెప్పడం అనమాట. పిరరరియంబడి దూషిత్తేన్. అంతేకాదండి, సొల్లువన్ నోటికి వచ్చినట్లు వచ్చారని చెప్పి నోటికి వచ్చినట్టు ఈ నోటికి స్తుతించడం కూడా రాదు. అంటే చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి, పెరుమాళ్ళను చక్కగా స్తుతించాలి. పావియే విలక్షణ భోగ్యమాన వస్తువై అజగైకు నానరు పాప కర్మ ఉండావదే పావియే. నిరతిశయమైనటువంటి నిత్య సూరి భోగ్యుడైనటువంటి ఆ పరమాత్మని ఎలా ఆదరించాలో తెలియని పాపిష్టి వాడిని. సాత్వికన ఇరుప్పానురువన్ తమో గుణాభిభూతనాయ్ ஒரு గృహத்திலே 536 పేజీ. ஒரு గృహத்திலே நெருப்பை வைத்து సత్వం తలై ఎడుతవారే అనుతపిక్కుమా పోలే. ఒక మనిషి ఉన్నాడు, వాడిలో ఒక రాక్షస గుణం కాసేపు తలెత్తింది. పక్కింటికి వెళ్ళి వాళ్ళకి ఏదో అపకారం చేసి వచ్చాడు, నిప్పు పెట్టడం లాంటి అపకారం. క్షణం ఈతలకు వచ్చాక చీచీచి ఎంత తప్పు పని చేశాను, అయ్యో ఇలాంటి పని నేను చేయొచ్చా అని ఎలాగైతే బాధపడతారో పావియే నెంగిరారు. అలా నమ్మాళ్ళు వాళ్ళు కూడా నేనంత పాపిష్టివాడని అంటున్నారు.
ఏమిటి పాపిష్టి తత్వము నేరింగనే సొల్లువానన్. ఎందుకండి అలా చెప్తారు? అదేం పాపం అండి? పెరుమాళ్ళని మనసులో పెట్టుకుంటే అంతకంటే ఏం కావాలండి? చాలా కరెక్టే, పెట్టుకోవాలి. మనస్సుని మంచిగా చేసి పెట్టాలి, సింహాసనంలా చేసి పెట్టాలి, పాపపు ఆలోచనలు పోగొట్టి పెట్టాలి, అందంగా అలంకరించి పెట్టాలి, ఆయన వస్తే చాలన్నంత పవిత్రంగా చేసి పెట్టాలి. ఏమీ లేదు, దుష్టమైన మనస్సులో పెట్టేసి పైగా నోరు పెట్టుకుని సొల్లు ఓ చెప్పేశాను, వచ్చాడు వచ్చాడు స్వామి వచ్చాడు స్వామి అని 2 తప్పు పనులు. పెట్టకూడని చోట అపవిత్ర స్థలంలో పెట్టుకోవడం ఒకటి, ఇతరులకి చెప్పే పద్ధతిలో సంస్కారం లేకుండా అరిచే పద్ధతి ఒకటి. వచ్చారండి అంటామండి పెద్దలు వచ్చినప్పుడు, ఆ మహానుభావులు మన దగ్గరికి వేంచేశారు అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఆ వర్డ్స్ కాకపోతే ఇంకొకటి ఓ పద్ధతి ఉంటుంది. వచ్చారండి కూర్చున్నాడు. కొంతమంది అంటారు ఎలాంటి వాళ్ళనైనా ఏకవచనంతో మాట్లాడతారండి, కొంతమందికి ఇది ఒక స్వభావంగా ఉంటుంది. ఆయన వచ్చాడు, ఆయన కూర్చున్నాడు. ఏమండి వచ్చారు కూర్చున్నారు అంటే మీ సొత్తు ఏం పోతుంది? వచ్చినటువంటి వ్యక్తిని ఏకవచనంతో ఎందుకు పిలవాలి? ఎవరిని కూడా అది ఒక ప్రాంతీయమైన అలవాటో భాషాపరమైన అలవాటో కాదండి, దుర్గుణమైనటువంటి అలవాటు. ప్రతి వాడిని వాడు అనడమే, ఎవరైనా సరే డూ 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 అని ప్రయోగిస్తూ ఉండమే. అలా ప్రయోగించకూడదు అని చెప్తున్నారు నమ్మాళ్వారు. పవిత్రమైనటువంటి వాక్కుతో పూజ్యార్థంగా చెప్పాలి. అలా చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు చెప్పేశాను. నేను ఎంగనే సొల్లువానను భగవద్ విషయத்தை నినైకయ్యం సొల్లుగయ్యం పాపఫలమో అయ్యన్నెల్ భలే చెప్తారండి. భగవంతుడిని తలుచుకోవడము, భగవంతుడి పేరు అండము అదేమన్నా పాపమా అంటే, పురోడాసక్తై నాయి తిండి నా పోలే విలక్షణరుడే భోగ్యవస్తువై అజిక్కై పాపఫలమన్రో. ఒక అందమైన ఉదాహరణ చెప్పారు. పురోడాసము అనే ఒక మాట ఉందండి. పురోడాసము అంటే యజ్ఞము చేసేటప్పుడు ఆ యజ్ఞగుండంలో మంత్రపూతంగా నేతితోటి సమర్పించే ప్రసాదానికి పురోడాసము అని పేరు. అది అగ్నిలో పడిన తర్వాత తప్తమైపోతుంది, చాలా పవిత్ర వస్తువు. అలాంటి దాన్ని ఒక కుక్క తినేస్తే ఎలా ఉంటుందండి? మనకి చిన్నప్పుడు ఆవిడెవరో ఉద్దాలకుడు అని ఒక ఆయనను ఆయన భార్య ఒక ఆవిడ ఉండేవారు. ఏది చేయమంటే అదే ఆవిడ ఆపోజిట్ చేసేది. చండిక దురాచారాలు అని పాఠం ఉండేది చిన్నప్పుడు. చండిక అంటే ఏది చెప్తే అది ఆపోజిట్ చేస్తుందండి. అమ్మా ఇవి అక్కడ పెట్టు, పారబోసేసి వచ్చేస్తుంది. అమ్మా ఇవి పారిపోయి అమ్మా జాగ్రత్తగా తీసుకెళ్ళి లోపల దాస్తుంది. అమ్మా ఈ నైవేద్యం చెయ్యి, తనకి నైవేద్యం చేసేసుకుంటుంది. అమ్మా ఈడ నువ్వు తిను, అవతల పాడేస్తుంది. ఏది చెప్పండి అది వ్యతిరేకమే చేస్తుంది అనమాట. ఆయన గొళ్ళుమంటున్నాడు, ఏం చెయ్యాలో తెలియదు. ఉద్దాలకుడు అని ఒక ఆయన. అప్పుడు ఆయన దగ్గరికి ఒక ఋషి వచ్చారు. ఋషి వచ్చి ఏం చేయమంటారండి, మా ఆవిడ ఇలా ఉంది, ఏది చెప్తే అది వ్యతిరేకం చేస్తుంది అంటే, మీకు ఏది వద్దో అది చెప్పండి, అప్పుడు మీకు కావలసింది చేస్తుంది అని చెప్పారు ఆయన సలహా. ఏది వద్దో అది చెప్పమంటే, ఇగో ఇది తీసుకెళ్ళి అవతల పాడే అని ఇస్తే ప్రసాదాన్ని. అదేమిటి అవతల పాడేయమంటారని దేవుడి దగ్గర పెట్టేయటం. అమ్మయ్య మంత్రం ఫలించిందిరా బాబు అని చెప్పి చాలా ఆనందంగా కొన్నాళ్ళు అలా గడిచి, దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం కాలవలో కలపాలి అని అనుకుంటే దాన్ని తీసుకెళ్ళి కుక్కకు పెట్టేసి వచ్చి, ఇంతకాలం చేసిందంతా కూడా వృధా అయిపోయింది అని ఉపనిషత్తుల మధ్యలో చండిక దురాచారాలు అని ఒక కథని చెప్తారని. ఇదిగో నా మనస్సు కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఏది చెయ్యవే అంటే అది చెయ్యదే. భగవన్నామం చెయ్యి అంటే కాదు, ఏవో లోకంలో విషయాలు చూస్తా. భగవన్నామం వినో కాదు, ఈ దృశ్యాలు చూస్తా, ఇటువైపే ఉంటా, ఇలాగే కాలం గడుపుతా. పురోడాసక్తి అయి నాయి తిండి నా పోలే, పురోడాసాన్ని కుక్క తిన్నట్లుగా అయింది. అంటే ఎంత పవిత్రంగానో చేయవలసిన దానిని అపవిత్రం చేశాము అని. విలక్షణరుడి అభోగ్య వస్తువై అలిక్కై పాప ప్రమన్నం ఎందై ఇత్యాది నినయ్యారు విడిల్ల அரைக்ஷணந்தரிக்க மாட்டாத நித்திய சூரிகள்
నేనైతే అనుభవిస్తా ఆ అనుభవం భజిందు. ఆయన్ని తలచుకోపోతే అరక్షణం కూడా బ్రతకలేనటువంటి నిత్య సూర్యుడు. అది నిత్య సూర్యులకు అలవాటు. ఒక క్షణం ఆయిరమోజియాలో అంటారు నమ్మాళ్ళవారు. యుగాలు అయిపోతాయి, ఒక్క క్షణం యుగంగా గడిచిపోతుంది. అలా ఉండేటువంటి నిత్య సూర్యులు చేసే పని ఎంగళుక్కు పరివనానవనే, నాకు కూడా తండ్రి కదా, స్వామియానవనే, నాకు స్వామి కదా, ఎందు తంగళ్ నెంజిలే వైతు అని నా మనసులో పెట్టేసుకుని చొల్లుంబడియాన ఐశ్వర్యత్తయ్యుడయ్యవనాయన ఎన్ సొన్నేన్. అలాంటి స్వామిని నా మనసులో పెట్టుకుని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. అయ్యయ్యో ఈ వస్తువై ఒరువర్ నంబాధపడి అజిత్తే నెంగిరార్. దీని విలక్షణత్వాన్ని తెలుసుకోలేక దుర్వినియోగం చేస్తున్నాను అంటున్నారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఒకటి ఉంది. పెరుమాళ్ళని తలుచుకోవడం తప్పు కాదు, పెరుమాళ్ళని మనసులో పెట్టుకోవడం తప్పు కాదు, పెరుమాళ్ళ నామం ధ్యానించడం తప్పు కాదు. ఏ స్థితిలో ఎలా పెట్టుకోవాలి? ముందు నీ హృదయాన్ని పవిత్రం చేసుకో. పాపిష్టి ఆలోచనలన్నీ ఉన్న చోట తీసుకెళ్ళి ఆ దేవుణ్ణి పెట్టకు. ఆయన ముళ్ళమి కూర్చున్నట్టు కూర్చుంటాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. లౌకిక విషయాలు పలికినట్లు పలకకు. భక్తితో ఆర్తితో ప్రేమతో పెరుమాళ్ళను నువ్వు పిలవాలి అనేటువంటి విషయాన్ని నమ్మాళ్ళవార్లు కొన్ని అర్హతల గురించి ఈ పాసురంలో మనకి అద్భుతంగా చెప్పారు అని. 7వ పాసురము ఈ తిరువాయిమొழிలో 7వ పాసురము. ఎంతయ్యే ఎన్నుం ఎంబెరుమానెన్నుం செந்தையுள் வைப்பன் சொல்லுவன் பாவியன் எந்தை எம்பெருமான் என்று வானவர் சிந்தையுள் వైతు సొల్లుం సెల్వనయ్యే. కంఠస్థం చేయడానికి కూడా తేలికైన పద్ధతి ఒకటి ఉంటుందండి ఈ పాసుర నిర్మాణంలో. ఎందువల్లంటే అవే పదాలు నా తండ్రి అని, నా స్వామి అని, నిత్య సూర్యులు భావించే స్వామిని నా తండ్రి అని, నా స్వామి అని నేను భావించి హృదయంలో పెట్టుకున్నా. అవే పదాలు చక్కగా. అది ఆ నిర్మాణం వల్ల పాసురం తొందరగా నోటికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. 8వ పాసురం. செல்வனாரிடம் என்ன சொல் கேட்டலும் மல்கும் கண் பனி நாடுவன் மாயமே அல்லும் நல்பகலும் இடைவீடின்றே நல்கி என்னை விடான் நம்பி நம்பியே. செல்வனாரிடம் என்ற சொல் கேட்டலும் மல்கும் கண்பனி நாடுவன் மாயமே అల్లుం నల్పగలం ఇడైవీడింది నల్గి ఎన్నై విడాన్ నంబి నంబియే. ముందుగా దీనికి మనం ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. 8వ పాసురం సెల్వనారాయణన్. నమ్మాళ్ళవార్లు ఎప్పుడూ కూడా లక్ష్మీ సంయుతుడైనటువంటి నారాయణనే ధ్యానించాలి. శ్రీమంతుడైన నారాయణుడు అంటే అర్థం ఏమిటో తెలుసండి? శ్రీయపతి, లక్ష్మీ విశిష్టుడు. సెల్వనారాయణన్ శ్రీమన్నారాయణుడు అనే అసలు నామం వింటే అండి కణ్పని మల్గం, కళ్ళల్లోంచి ఎందుకో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయండి. మరి అంత భక్తి ఏమిటో ఆ పేరు వినేటప్పటికే నమ్మాళ్ళవార్లకు అలా ఆనంద బాష్పాలు చక్కగా పులశేఖరాళ్ళవారు చెప్పారు కదండి. ఒక్కసారి బద్దేన శిరస గాత్రే సరోమగ్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున. స్వామి నువ్వా నన్ను కటాక్షించడానికి వచ్చావా తండ్రి అని ఒక్కసారి చేతులిలాగా మొగిడ్చి నారాయణనే అనేటప్పటికీ కళ్ళు నిండిపోతాయిట, కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయిట. కణ్ పని మల్గం, నేత్రాల నుండి ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. నాడువన్, అలా కళ్ళ నిండా నీరు వచ్చేటప్పటికి ఎక్కడున్నాడు ఈయన, ఎక్కడున్నాడు ఈయన నేను అని నేను అన్ని వైపులా వెతుకుతున్నాను. మనకి చూడండి, ఏదైనా ఒక వ్యక్తి మీద దృష్టి పెట్టుకుని ఓ పని చేసుకుంటూ ఉంటాం. ఇంతలో ఏదో అడుగులు చెప్పడవుతుంది, వచ్చేసాడేమో అని ఆ పని మానేసి అటువైపు దృష్టి వెళ్ళినట్లుగా సెల్వనారాయణన్ ఆ పేరు వినపడేటప్పటికి
ఆనందంతో కళ్ళు నిండిపోయి నీళ్లతోటి వచ్చేసాడా వచ్చేసాడా అని చూస్తారట, వెతికేస్తారట. మాయమే, ఎంత ఆశ్చర్యం అండి ఇది. నంబి ఆయన పరిపూర్ణుడైన శ్రీయప్పతి నల్లల్లం నల్పగలం మంచి రాత్రి మంచి పగలు ఎడై వీడిండ్రి ఎడతెరిపి లేకుండా నల్గి ఎన్నై నంబి నన్ను నంబి అన్నాడు. ఆయన నంబి పరిపూర్ణుడు, నన్ను కూడా నంబి నంబి అని ఆదరిస్తున్నాడు. ఎంత ఉదార హృదయం ఉంటే ఇతరులను అభినందిస్తామండి. ఒక్క విషయం గుర్తుకు తెచ్చుకోవాలి మనం, అవతల వాళ్ళు ఒక మంచి పని చేసినప్పుడు చాలా బాగుంది అనడానికి పెద్ద హృదయం ఉండాలండి. చేశాడులే, బాగుందిలే, ఆ నిర్లక్ష్యం ఉండకూడదు. ఇంత బాగా ఎలా చేయగలిగారు అని ఆనందాన్ని మాటలలో ప్రకటించడానికి పెద్ద మనస్సు ఉండాలి, సంస్కారవంతమైన మనస్సు ఉండాలి. పెరుమాళ్ళది ఎంత పెద్ద మనస్సో. తాను పరిపూర్ణుడై ఉండి నన్ను దగ్గరికి తీసుకుంటున్నాడు, నంబి నంబి అని. వీడా ఇంకా విడిచిపెట్టలేదు. నా తండ్రి రా నా దగ్గరికి, రా నా దగ్గరికి అని అలా దగ్గరికి నమ్మాళ్ళవార్లని తీసుకుంటున్నారు అని. అంటే సెల్వనారాయణన్ శ్రీమన్నారాయణుడు అని వినపడగానే సొల్కేట్టం, ఆ పేరు వినపడితే ఏమైపోతుంది నాలో? కన్పని మల్గం, కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. అవి రాగానే మనసు ఏమైపోతుంది? ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని నాడు అని వెతికేస్తున్నాం. ఏమి మాయండి అయింది. నంబి ఆయనేమో పరిపూర్ణుడు. నల్లు అల్లుం పగలు, రాత్రి పగలు ఎంత మంచివో. ఎందుకు నల్లు అన్నారు, మంచివి అన్నారు? పెరుమాళ్ళ యొక్క ధ్యానంతో గడుపుతున్నాం కాబట్టి ఆ రాత్రి పగలు చాలా మంచివి. అలాంటి ఆయన నన్ను ఆదరించి ఎన్నై నంబి నన్ను పూర్ణుడని ఆదరించి విడాన్ విడిచి పెట్టడు అనేటువంటిది. ఇవి చాలా చిన్న పాసురాలను చాలా అద్భుతమైనటువంటి పాసురాలు అని అంటారనమాట. ఇక్కడ నంబి అంటే ఇద్దరు నంబులు ఉన్నారని. ఒకటి తిరుక్కురుంగుడు నంబి, నమ్మాళ్ళవార్లకి ఇష్టమైనటువంటి తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్నటువంటి నంబి. రెండో నంబి అంటే పూర్ణుడు అని అర్థం. ఎందుకు ఆయన పూర్ణుడు అయ్యాడంటే నాలాంటి వాళ్ళను కూడా పూర్ణుడు అని అంటున్నారండి. అంటే ఎంత దీనికి వ్యాఖ్యానం ఎంతో సరదాగా చెప్తారు చూడండి. ఎట్టాం పాటు 537వ పేజీ, 537వ పేజీ. எட்டாம் பாட்டு. நாம் இதுக்கு முன்பு நினைத்தும் பேசியும் தப்பச் செய்தோம், இனி தவிரும் இத்தனை என்னோ அவன் குணங்கள் நடையாடாதோரிடத்திலே கிடக்க வேணும் ఎన్ను పోయి ஒரு కుట్టి చువరిలే మూటాకి కొండు కిడందార్. సరదాగా చెప్తున్నారు అనమాట. ఏమిటో ఈయన్ని తలుచుకునేటప్పటికి మనసు పరవశించిపోతోంది, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎక్కడున్నాడా అని వెతుకుతున్నాను, అబ్బే లాభం లేదు, ఈయన కనపడని వినపడని చోటికి వెళ్ళిపోదాం, ఈ అవస్థ అంతా నాకేది ఉండదు అని. చూడండి, అవన్ గుణంగల్ నడయ్యాడాద తోరి ఇడత్తిలే, ఆయన గుణాలు ఏమాత్రమో తెలియనటువంటి చోటికి కిడక్క వేణం ఎన్నుపోయి వెళ్ళి కూర్చుందామని. దాన్ని హిరణ్య స్థానం అంటారు, రావణ స్థానం అంటారు వ్యాఖ్యానంలో చాలా సరదాగా. హిరణ్య స్థానం అని ఎందుకంటారంటే ఓం హిరణ్యాయే నమః అని చెప్పి నన్నే ధ్యానించు అన్నాడు హిరణ్యకశిపుడు. ఓం రావణాయే నమః నన్నే ధ్యానించు అన్నాడు రావణాసురుడు. అలాంటి స్థలం, ఈయన పేరు వినపడని స్థలము అంటే హిరణ్యకశిపుడు రావణాసురుడు లాంటి రాక్షసులు ఉండేటువంటి చోటు అనమాట. ఆ చోటికి వెళ్ళిపోయి కూర్చుంటే ఒక కుట్టి చివరిలే మూట్టు కిట్టుకొండు అంటే ఒక ఏకాంత స్థలంలో, ఇక్కడ ఎవ్వరూ లేరు, ఇక్కడ దేవుడి పేరు వినపడదు, ఇక్కడ హాయిగా కూర్చుందాం అనుకున్నట్ట. అంగే అక్కడ ఏమైందంటే వడిపోకిరా నురువన్, ఒక ఆయన ఆ దారిలో పోతున్నాడు. నెత్తి మీద పెద్ద బుట్ట బరువు ఉన్నాయి, ఆ మోసుకుంటూ పోతున్నాడు. సుమయి కనత్, ఇంకా శ్రమ ఎక్కువైపోయింది, మొయ్యలేకపోతున్నాడు. ఏం చేశాడు? శ్రీమన్నారాయణన్ ఎన్రాన్
శ్రీమన్నారాయణ అంటూ ఆ మూటను కింద పెట్టాడు. ఓరి దేవుడా, ఎక్కడికో వెళ్ళిపోదామని నేను వెళ్ళిపోతే ఇక్కడ కూడా శ్రీమన్నారాయణ పేరేమిటయ్యా అని అంటే అది అలా వెన్నాడుతూనే ఉంటుంది. వీటికి వ్యతిరేకంగా కొన్ని కథలు చెప్తారు చూడండి. శని ఈశ్వరుణ్ణి పట్టుకుంటాను అంటాడు, నిన్నేమైనా సరే నేను పట్టుకుంటాను అంటాడు. నువ్వు నన్ను పట్టుకోలేవు అంటాడు రుద్రుడు. సరే పరిగెట్టి ఓ తొర్రలో కూర్చుంటాడు, చెట్టు తొర్రలో. చూసావా, నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు అంటాడు. అప్పుడు శని అంటాడు, పట్టుకోలేకపోవడం ఏంటి, ఐశ్వర్యవంతుడైన నువ్వు వెళ్ళి ఓ చెట్టు తొర్రలో కూర్చున్నావు, అదే శని పట్టడం, అంతకంటే ఏం లేదు, నా మహిమేమీ తక్కువ కాదు అంటట్టు ఆయన. అలాగా ఎలా పట్టుకున్నారో మనకు తెలియదు. నారాయణ నామం వినపడకూడదని ఓ మూలకు పోయి కూర్చుంటే ఓ బరువు దింపుకుని ఆయన వచ్చి జై శ్రీమన్నారాయణ అనుకుంటూ ఆ మూటని ఈయన పక్కనే పెట్టి ఆ నామం ఈయన చెవిలో గట్టిగా ఊదాడు. పడక ఆ నామం వెళ్ళి ఈయన చెవిలో పడింది. என்றான் அச்சொல்லை கேட்டு చెవిలో పడిపోయిందండి ఆ నామం. తమ్ముడయ్య కరణంగల్ అంగే ప్రవణమాగి గిరపడియై కళ్ళు విస్మితరాగిరార్. అలా విన్నాడంతే, వినపడిందంతే, అలా కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేసాయి. ఈయన పరిస్థితి అంతే కదా, ఎక్కడ భగవన్నామం వినపడితే అక్కడ ఒళ్ళంతా ఆర్ద్రం అయిపోతుంది, తెలియనటువంటి ఆనందం వస్తుంది. అప్పుడు తానంతట అదే శిరస్సు జై శ్రీమన్నారాయణ అనగానే ఇలా అయిపోతుంది, చేతులు ఇలా జోడించేస్తాయి, కళ్ళల్లో కల ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. అంత పని జరిగిపోయింది. ఎక్కడో ఓ మూల వెళ్ళి కూర్చుంటే కూడా నాకు ఇలా అయిపోయిందే అని ఆయన நம்மாழ்வார்ல ஆச்சரியப்படுத்தினார். செல்வநாரணன் என்ன சொல் கேட்டலும் ஆழ்வார் பரிசரத்தில் బ్రహ్మచారి ఎంబెరుమాన్ పేరు సొల్లువారు ఇల్లై. நம்மாழ்వారు ఎప్పుడు కూడా బ్రహ్మచారి శ్రీమన్నారాయణుని తలచుకోరు, ఉట్టి నారాయణ అనరు. మన సిద్ధాంతంలో కూడా నారాయణ అంటే అర్థం వేరండి. ఏదైనా వినకూడదు వింటే నారాయణ నారాయణ అని, ఏదైనా ఒక దేహాన్ని పైకెత్తినప్పుడు నారాయణ నారాయణ నారాయణ. అంతేగాని సిద్ధాంత ప్రకారము శ్రీమన్నారాయణ అనే అనాలి అని. అది లడ్డానుసంధానం పండ వేండావాయితు ఇవర్ నోకుడు కైకు എന്നോളവെന്നിൽ വിഷഹരണ മന്ത്രം പോലെ ആ ചൊല്ലു ചെവിപ്പെട്ടവളവിലെ കണ്ണാനതി എണ്ണയുലേവേ നീർമൽగప్పుക്കదు. విషహరణ మంత్రం పోలే, అర్థం తెలియక్కర్లేదండి. నారాయణ మనకి ముముక్షుప్పడిలో చెప్పుకున్నాం, నోరారా ఓం నమో నారాయణాయ అంటే చాలండి, అర్థం కూడా తెలియక్కర్లేదు. ఉదాహరణ ఎలా చెప్పారు చూడండి. విషహరణ మంత్రం పోలే, ఒకటికి పాము కరిచిందండి. పాము కరిచిన వాడు దగ్గరికి రావడం కూడా లేదు. మీరు వినుంటారు లోకంలో, ఫోన్లో మంత్రాన్ని చెప్పేస్తాడండి, గట్టిగా మంత్రాన్ని పఠించేస్తాడు. పఠించేటప్పటికి ఆ విషయం అలాగా తగ్గిపోతుంది. ఎంత ప్రత్యక్ష నిదర్శనాలుగా చూసామో మనం పాము మంత్రానికి ఉన్న శక్తి. ఈ మంత్రాలకే ఇంతంత శక్తి ఉంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి దివ్యాక్షర సంపుటి అయినటువంటి మంత్రానికి ఎంత శక్తి. చెవిపట్టవళవెలే, అది చెవిలో పడగానే కన్నావది ఎన్నయ్యవే నీర్మల్గప్పుక్కదు, తెలియకుండానే కళ్ళల్లో ఆనంద బాష్పాలు అలాగ వచ్చేస్తాయి. మనం ఏడవాలని ఏడవమండి, ఆనందించాలని ఆనందించాం. ఒక మంచి సభలో కూర్చొని ఉంటాం, ఓ పెద్దల మంచి దివ్య వాక్కులు వింటూ ఉంటాం, ఒక మంచి గానం వింటూ ఉంటాం. ఇవన్నీ వింటూ ఉంటే మనకి తెలియకుండానే మన కళ్ళల్లోంచి నీళ్లు అలాగా వచ్చేస్తాయి. ఇది అనుభవైక వేద్యం. రావాలి ఏడవాలి అనుకుని ఎవ్వరూ ఏడవరు. ఆ లోపల మనస్సు కరిగి అలాగా ద్రవరూపంగా అలాగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎంగుత్తాయ్ ఎన్నో తేడా పుక్కదు. నామం వినపడింది, ఎక్కడున్నాడో అని గబగబా మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ మాట వినపడగానే ఓ వచ్చేసారా, ఎక్కడున్నారు అని ఇల్లంతా వెతుక్కున్నట్లుగా నారాయణ నామం వినగానే ఆ మనస్సు వెతుక్కుంటుంది. మాయమే అల్లేని అన్న అగలుగైకున్నాను వేండిత్తు ఆవేని అన్నో కూడుగైకున్నాను వేండిత్తిల్లయ్యో. నేను వెళ్ళను అని అనుకున్నాను, నేను కూడాలి అని అనుకోలేదు.
ఏడులో దూరం అయ్యారు, ఎందిలో దగ్గరకొచ్చారు. పాసురాలు కొంచెం కొంచెం అర్థాల్లో ఓ క్షణం అలాగా, ఓ క్షణం ఇలాగా. మనస్సు ఒక ఉయ్యాలతో పోలుస్తారండి. ఉయ్యాల ఆందోళిక అంటారు. ఆందోళిక అంటే ఉయ్యాల అలా పెడుతుంది, మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. భావం కూడా వెళ్ళిపోదాం అనిపిస్తుంది, మళ్ళీ వద్దులే ఇంత పాపిస్తు వాళ్ళు అనిపిస్తుంది. దీన్ని ఆందోళిక హృదయము అని అంటారు. ఇదో ఆశ్చర్యం మిరుందా పడియన్ను. ఇది ఎంత ఆశ్చర్యం అండి. ఎందుకంటే ఒక పదం వేశారు కదండి ఇందులో, మాయమే. మాయమే అని ఒక పదం వేశారు. మాయమే అనేది ఈ పాసురంలో ఉయర్పాటు పదం. ఎందువల్ల అంటే, ఎక్కడో దూరంగా పోయి కూర్చున్నాను, అక్కడకు వచ్చి నా చెవిలో ఈ మంత్రాన్ని ఊదారు, నా నెత్తి మీద భారం అంతా తీసేసినట్లయింది, కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసాయి. ఇది ఎంత మాయో. నెంబర్ 1, మాయమే అనడానికి 4-3 అర్థాలు చెప్తారండి. ఇది ఎంత మాయో, ఎంత ఎంత గొప్పగా జరిగిందో. రెండవది, ఒక్క విషయం ఒక్కసారి ఆయన తలుచుకోకూడదని పంతంగా పోయి కూర్చుంటే అందులోకే నా మనస్సును వెళ్ళేలా చేశారు. ఇది ఎంత మాయో. మూడవది, నిత్యసూరి నిర్వాహకులు తలచేటువంటి ఆయన్ని నేను తలచేలా చేశాడు. ఇదంత మాయో. ఇప్పుడు రావద్దు అనుకుంటే నా దగ్గరకే వచ్చి కూర్చున్నాడు. ఇదెంత మాయో. ఎన్ని మాయలు ఉన్నాయో చూడండి. మాయుమే అనేటువంటి మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. అవన్ పెన్నై చేయగలదన్నెల్. అయితే ఏం చేశారండి మీరు, అల్లు మిథ్యాది తమ్మ విసంది ఎజైవే. నెక్స్ట్ పేజ్ 5:38. தம்முடைய கரணங்களுக்கு பகவத் அனுபவமே யாத்திரையாம்படி அவன் மேல் விழுகிற காலமாகையால் నల్లు అల్లుం నల్లు పగలం ఎంగిరార్. నేను వద్దన్నా సరే భగవద్ధ్యానాన్నే నా మనస్సు రాత్రింబవళ్ళు చేయిస్తోంది కాబట్టి ఇది మంచి పగలు, ఇది మంచి రాత్రి. కావాలంటేనే మనస్సుకి ఏకాగ్రత రాదు. అలాంటిది ఏకాగ్రత వచ్చేసి కూర్చొని చెప్పు భగవంతుడి పేరు, చెప్పు 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 అనిపిస్తోంది. ఎంత మంచి రోజండి, ఎంత మంచి పగలండి. దివారాత్ర విభాగమరా. రాత్రి లేదు పగలు లేదు. ఎనకు స్నేహితు పరిపూర్ణ నవనై స్వీకరిత్తు ఎన్నై విడక్షమనా గిరిలన్. నన్ను స్నేహముగా నన్ను నంబి అని, నంబి అంటే పూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు. ఆ పేరేదో నాకు ఇచ్చేస్తున్నాడు, నేనేదో గొప్పవాడిని అయినట్టు. నా దగ్గర అంత పరిపూర్ణత ఏమీ లేదు, ఏదో ఉన్నది అన్నట్టుగా దగ్గరికి తీసుకుంటున్నాడు. அவர் పేరు మాత్రతే కేటాడవిలే నేను కన్నానదు పనిమలుగా నిన్నదు. నాకు వచ్చిందల్లా ఒక్కటే, ఆయన పేరు వింటే చాలు ఒళ్ళు మన నీళ్లు కళ్ళల్లోకి వస్తాయి. ఇది చాలా విశేషమైనటువంటి అర్థం. చాలా మందికి మాట్లాడితే కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తుంటాయి, మాట్లాడితే వచ్చేస్తూ ఉంటాయి. అది పెరుమాళ్ళ విషయంలో వచ్చింది నమ్మాళ్ళవారు. అనుకున్నానో లేదో కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసాయి. ఇదో ఆశ్చర్యం మిరిందపడి ఎన్నిగిరార్ ఇడై వీడిండ్రి నా నరుకాలు తేడు విడా నిండ్రేన్. నేను అసలు ఎక్కడా వచ్చాడని ఒకసారి ఊరికే అలా చూశాను. అవన్ ఇడై విడాదే స్నేహియా నిండాన్. ఇంకా ఆయన వదిలిపెట్టట్లేదు నన్ను. ఒక చెయ్యి నా మీదే ఉంది, ఆయన ఎటువైపు అడుగు వేస్తున్నాం. ఎన్నై విడా నంబి నంబియే అపూర్ణనా నయన్నై. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నంబి అంటే పూర్ణుడు, అపూర్ణనా నయన్వై ఏ మాత్రము పరిపూర్ణత లేని నన్ను పూర్ణనానతాన్ పరిపూర్ణుడైనటువంటి తాను నంబి విడిగరలన్. ఈ మాట బాగా గుర్తు పెట్టుకోవాలి. ఆయన నంబి అయి ఉండి నన్ను నంబి అని పిలిచాడు. ఆయన పరిపూర్ణుడై ఉండి ఏ పరిపూర్ణత లేని నన్ను పరిపూర్ణుడుగా ఆదరించాడు. నంబి என்னை ஒருமதிப்பக பனாக நினைத்து நம்பி அல்லு நண்பகலும் விடை வீடின் நல்கி நம்பி என்னை విడాన్ మాయమే. ఏం ఆశ్చర్యం, ఏం ఆశ్చర్యం. ఇది ఇంకో మాయ కారణం. నంబేమో తను, నన్ను నంబంటాడు ఏమిటండి.
నంబి అంటే పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు. అదేమో ఆయన చూస్తే నన్ను నంబిరా అని తంబి అని పిలిచినంత హాయిగా నంబి అని పిలిచేస్తున్నాడు. మాయమే నంబియే ఇవనయ్యే పరిపూర్ణన ఎంగరదు. ఆయన పరిపూర్ణుడు. సంసారి చేతననై పెత్తు పెరా పేరు పెత్తనాయిరెక్కర. చాలా మంచి పదం. అలభ్య లాభం అని మనం చాలా సార్లు చెప్పుకుంటాం. అసలు జీవితంలో ఊహించింది మనకు ఒకటి దొరికింది అనుకోండి, ఇలా తెల్లారేటప్పటికి ₹1,00,00,000 దొరికాయి అనుకోండి, అసలు జీవితంలో ఊహించాం. అలా ఊహించనిది లభిస్తే దాన్ని అలభ్య లాభం అంటారు. అలభ్య దొరకదనుకున్నది లభించింది, అలభ్య లాభం అంటారు. అలాగే పెరుమాళ్ళు నాకు నమ్మాళ్ళవారు దొరికారు అని పెరు పెత్తానాయిరెక్కరివనయ్యే పరిపూర్ణనెంగిరదులో కత్తారు. కాబట్టి తనకే ఏదో ఒక లాభం దొరికినంత ఆనందంగా అనుకుంటున్నాడు స్వామి. ఆయన ఐశ్వర్యవంతుడు. మనం ఎప్పుడు లక్ష్మీ విశిష్టుడైన నారాయణున్నే ధ్యానించాలి. అసలు ఆ పేరు వినకూడదని దూరంగా పోయాను నేను. అక్కడికొక ఆయన వచ్చి బరువు దింపుకొని శ్రీమన్నారాయణ అని చెమట పట్టితే ఒళ్ళు తుడుచుకున్నాడు. ఆ శ్రీమన్నారాయణ అన్న పేరు నా చెవుల్లోకి వెళ్ళేటప్పటికి నా కళ్ళల్లో నీరు ఊరిపోయింది. మనస్సంతా ఆర్ద్రం అయిపోయింది. పగలు లేదు, రాత్రి లేదు, స్వామి కళ్ళ ముందు కనపడ్డాడు. ఆయన నంబి అయి పరిపూర్ణుడై ఉండి నన్ను నంబి అని నన్ను దగ్గరకు తీసుకున్నాడు. నంబియే అది సర్వనారాయణను. ఆయన కంటే గొప్పవాడెవడుంటాడు అని ఎందో పాసరంలో செல்வனாரணன் என்ற சொல் கேட்டலும் மல்கும் கண்பனி நாடுவன் மாயமே அல்லும் நல்பகலும் இடைவீடின்றி నల్గి ఎన్నై విడాన్ నంబియే. ఇందులో ఈ మాయుమే అనేటువంటి పదానికి అసలు ఆ పేరు వినపడడం ఒక మాయ, అది వినపడేటప్పటికి కళ్ళల్లో నీరు ఊరిపోవడం ఒక మాయ, ఊరితే ఊరాయ నోరారా పలకడం ఒక మాయ, రాత్రి లేదు పగలు లేదు అదే గుర్తురావడం ఒక మాయ, అలాంటి నన్ను ఆయన విడిచిపెట్టకపోవడం ఒక మాయ, తాను పరిపూర్ణుడై ఉండి నేను పరిపూర్ణుడనడం మరొక్క మాయ. శాస్త్రంలో మనకి నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. తర్వాత 9వ పాసరం. నంబియై తన్ కురుంగుడు నింద్ర అచ్చంబొనే దిగజం తిరుమూర్తియై ఉంబరువానవర్ ఆదియం ఎంబిరానై என் சொல்லி மறப்பனோ. நம்பியை தென் குறுங்குடி நின்ற அச்செம்பொனே திகழும் திருமூர்த்தியை உம்பருவானவர் ஆதியம் சோதியை எం పిరానై ఎన్ సొల్లి మరప్పనో. చాలా ఆ భావాలలో ద్వైదీ భావాలు, ముందుకి వెనక్కి వెళ్ళేటువంటి నమ్మాళ్వర్ల యొక్క భావ వైశిష్ట్యాన్ని ఈ పాసరంలో ఎంత బాగా చెప్పారో చూడండి. దూరంగా పోవాలని పోయి ఎందుకు అక్కడ ఇక్కడ తిరగడం, ఓ పని చేస్తాను ఇక్కడే ఉంటాను కానీ ఆయన మాట అసలు మర్చిపోతాను నేను. మామూలు సంసారులు ఎలా అయితే సంసారంలో పడి కష్టాలు సుఖాలు అనుభవాలు వీటితో కాలం గడిపేస్తున్నారో అలా నేను గడిపేస్తాను అనుకోవచ్చు కదండి ఆళ్వారు. ఎందుకండి ఇంత తికమక పడిపోతున్నారేనా అంటే ఆయన అంటున్నారు, నన్ను ఏం చేయమంటారు, అన్ని మంచి గుణాలు ఆయనలో ఉన్నాయి. ఏం చెప్పి మర్చిపోను ఆయన్ని, ఎలా చెప్పి మర్చిపోను. ఎవరినైనా ఒకండి మన ఇంటికి ఎవరై నువ్వు వాడిని మన ఇంటికి రావద్దని చెప్పు అంటారు అనుకోండి, ఏం తప్పు చేశాడని రావద్దని చెప్పను, ఎన్ని ఉపకారాలు చేశాడని మర్చిపోయి రావద్దని చెప్పను, మొన్న వచ్చి ఎంత సహాయం చేశాడని రావద్దని చెప్పను, వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేనంతగా మనకి ఉపకారం చేశాడే ఎలా రావద్దని చెప్పను, ఇలా అంటుంటాం చూడండి. ఆ ఎత్తుగడ అలాంటి ఎత్తుగడ ఉన్న పాసరం అన్నమాట. ఎందుకని నంబియై தென் குறுங்குடி நின்ற அச்செம்பொனே திகழ் திருமூர்த்தியை உம்பருவானவர் ஆதியம் சோதியை
எம்பிரானை என் சொல்லி మరప్పను ఏమి చెప్పి మరచిపోగలను. మనిషికి ఒక బలహీనత ఉంటుంది చూడండి. నువ్వు గుర్తు రావద్దు అని నియమం పెట్టుకుంటే 24 గంటలు వాళ్లే గుర్తొస్తారు. ప్రహ్లాదుడు అన్నాడు చూడండి, ఒరే ఆ విష్ణువుని శ్రీహరిని మర్చిపోరా 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 అని హిరణ్యకశిపుడు అంటే, నాన్న నేనైనా ఒక క్షణం మర్చిపోతున్నానేమో గాని నువ్వు మాత్రం స్వామిని మర్చిపో, హరి 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 అంటూ నాకంటే ఎక్కువగా హరినామ జపాన్ని చేస్తున్నావు తండ్రి అంటాడే. అలా మరచిపోలేకపోతున్నాం, ఏ విధంగానూ మర్చిపోలేకపోతున్నాం. ప్రతిపదార్థం చూడండి. టెన్ కురుంగుడి నిండ్రా తిరుకురంగుడిలో వేంచేసి ఉన్నటువంటి, ఎక్కడున్నారండి స్వామి? నమ్మాళ్ళవార్ల పక్కన తిరుక్కురుంగుడిలో పెరుమాళ్ళ రూపంగా ఉన్నారే. నంబియై పరిపూర్ణుడు అచ్చంబునే దిగజుం, పచ్చ బంగారంలా మెరిసిపోతున్న తండ్రి. ఆయనేమో నల్లటి వాడు అని మన కళ్ళకు కనిపిస్తుంది, నమ్మాళ్ళవార్ల కళ్ళకి నల్ల బంగారంలా కనిపిస్తుంది. ఓ మెరిసిపోతూ ఉంటాడు, మెరిసిపోతూ ఉంటాడు, మెరిసిపోతూ ఉంటాడు. తిరుమూర్తి అయి ఏదో ఒకలా కాంతిలా ఉండడం కాదు, ఒక మంచి ఆకారంలో దివ్య మంగళ విగ్రహ రూపంలో కనిపిస్తూ ఉంటాడు. ఉంబరువానవర్ పైన ఉండేటువంటి నిత్య సూర్యులు ఆర్యం సోదియై వాళ్ళకి స్థితికి మూలకారకుడైనటువంటి స్వామి ఎంబిరానై నా స్వామిని ఎన్ సొల్లి మరప్పను, ఏమి లోటుందని మరిచిపోగలను. ఈ బ్రతుకుందంటే ఆయన వలన, ఈ ప్రాణం ఉందంటే ఆయన వలన, ఇవాళ ఇలా ఉన్నాము అంటే ఆయన వలన, ఈ తిండి తింటున్నాము అంటే ఆయన వలన, ఈ పని చేస్తున్నాము అంటే ఆయన వలన. ఎలా మర్చిపోను? అంతా ఆయన, అంత ఉపకారం చేసిన ఆయన్ని నేను ఎలా మరిచిపోగలను? నిత్య సూర్యులకు కూడా సమస్త ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి స్వామి ఎక్కడున్నాడండి? నా పక్కనున్నే కూర్చున్నాడండి. తిరుక్కురుంగుడిలో స్వామి యొక్క వృక్షానికి పక్కన చక్కగా ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి, తన దివ్య సౌందర్యాన్ని చూపి నన్ను వశం చేసుకున్నటువంటి స్వామి, ఏమి చెప్పి ఆయన్ని నేను మరిచిపోగలను అని అంటున్నారు 10వ పాసురంలో 7 వ్యాఖ్యానము. 9వ పాసురం, 10వ 9వ பாசுரங்களோ. நம்பியை 9ஆம் பாட்டு 539వ పేజీ. 9ஆம் பாட்டு. நீர்தாம் எங்கனே கிடந்து படானில்லாதே அவ்விஷயத்தை மறந்து సంసారిகளோ పాది ఉండు ఉడుతూ ఉండు ఉడుతూ, మంచి పదం వేశారు. ఉండు, తినండి, ఉడుతూ, ధరించండి. ఎంతమంది బతకట్లేదండి? ఎందుకోసం పుట్టాం? తిండి కోసం పుట్టాం. అలాగే మీరు తినండి. తిరియమాట్టి ఇరువో ఎన్న నాను ఎత్తై చొల్లియవనై మరప్పదెంగిరార్. అందరిలాగే బతకండి, అందరిలాగే తిండి తింటూ గడపండి. ఓ నామం వినపడుతోంది, బాధలు ఎందుకు వినకండి. పరమాత్మని గురించి ఆలోచించకండి, అందరిలాగే బతకండి మీరు కూడా. అయ్యయ్యో, ఎలా సాధ్యం అండి అది? నేనంటూ ఉన్నానంటే నా ఉనికికి మూలం ఆ స్వామి వారే. అదే చెప్తున్నారు ఇక్కడ. நம்பியை கல்யாண குண பரிபூர்ணனை பரமபதத்தில் குணங்களுக்கு சத்பாவமே இரே உள்ளது. ఇంగే ఇరే గుణంగళకు పూర్తి. ఆయన పరమపదంలో ఉన్నాడు అంటే కళ్యాణ గుణాలు ఏవి ప్రకాశించవు. ఒక లైట్ ఉందనుకోండి, పట్టపగలు వేసామనుకోండి, దాని గొప్ప మనకేం తెలియదు. అదే రాత్రి వేసామనుకోండి, దగదగా మెరుస్తుంది. స్వామి కళ్యాణ గుణాలు ఉన్నాయనుకోండి, పరమపదంలో వాత్సల్యం ఉంది, ఎవరినైనా దగ్గరికి తీసుకోవాలి, దోషాలు లేవు అని భావించాలి. ఎవడు లేడక్కడ దోషం ఉన్నవాడు. కాబట్టి ఆ గుణాలకి రాణింపు పరమపదంలో కుదరదు. ఎవరికైనా ఇవ్వాలి, తీసుకునేవాడు ఎవడు లేడు. నువ్వు తప్ప నాకు ఏది వద్దు స్వామి అనేవాడే. ఎన్ని గుణాలున్నా అక్కడ పరిపూర్తి లేదు. ఈ లోకంలోకి వచ్చాడు అనుకోండి, అద్భుతమైనటువంటి
అవకాశం. ఎందువల్లంటే ఎప్పుడు వస్తారా, ఎవరిస్తారా, ఏం చేస్తారా ఎదురు చేసేటువంటి లోకం మనం ఉన్నటువంటి లోకము. தென் குறுங்குடனென்றா கலங்கா பெருநகரத்தை களவிருக்கையாக உடையவன் அத்தை விட்டு என்னை பத்திரு திருக்குறுங்கூடியிலே அவசர பிரதீட்சனாய் கொண்டு స్థావర ప్రతిష్టయ్యాగ నిன்றవన్. కలంగా పెరునగరం అంటే పరంపదం అండి. అద్భుతంగా పరమపదంలో అలా వేంచేసి ఉంటే చెవలకి ఇంపుగా వేదగానాలు వినిపిస్తుంటే ఆనందించక నన్ను ఉద్ధరించడం కోసం ఈ లోకంలోకి ఈ తిరుకురుంగుడిలోకి వచ్చి పక్కనున్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి స్వామి. స్థావర ప్రతిష్ట అంటే స్థిరంగా ఉండిపోయాడు, అర్చామూర్తిగా ఉన్నాడు. நம்பியை தென்குருங்குடி நின்ற குணத்திலே குறையுண்டாதல் దూరస్థనదల్ సైదు నాన్ మరక్క వేణుమే. ఇదిగో అదే వచ్చిందండి గొడవ. ఎక్కడో పరంపదంలో ఉన్నాడు, విడిచిపెట్టేద్దాం అనుకున్నా. అంత దూరం ఎక్కడున్నాడు, పక్కన వచ్చి నెత్తిమీ కూర్చుంటే ఇంత దగ్గరగా ఉంటున్నాడు, తిరుక్కురుంగుడిగా ఉన్నాడు. ఆయన నేను ఎలా విడిచిపెట్టగలను? విడిచిపెట్టలేకపోవడానికి కారణాలు చెప్తున్నారు చూడండి. మొట్టమొదటి ఏం చెప్పుగా, నంబి పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు. అంత జ్ఞానమూర్తిని నేను ఎలా వదిలిపెట్టనండి? రెండోది కురుంగుడి నంబిలో ఉన్నారండి, అలాంటి జ్ఞానమూర్తిని ఎలా నేను వదిలిపెట్టనండి? అంతేకాదండి, దూరస్తున్నది నా మరక్క వేణమే అచ్చెంబునే తిగజంతిరుమూర్తి అయి వడివిజిలే కురయ్యుండా తామరక్కనో. ఇంకా దివ్య తేజోమూర్తి అండి, ఎంత అద్భుతమైన స్వామి. ఆ పెరుమాళ్ళ యొక్క అందాన్ని ఇంత అంత అని చెప్పలేం. అంత అందగాడే ఎలా వదిలిపెట్టమంటారండి నన్ను? అంతేకాదు, అచ్చంబన్ ఉపమానరహితమై పోనీ ఇలాంటి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు అంటే ఈయన వద్దులే, ఆయన నేను తీసుకోవచ్చు. ఉపమానమే లేదు, అద్వితీయుడు, తని తని మొదలాయి అంటారు. ఆయన లాంటి వాడు రెండవడు లేడు అని. వట్టత్త శంబన్ పోలే నిరవధిక తేజో రూపమాయి అంటే కల్తీ లేని బంగారం లాగా మెలమెల మెరిసిపోయేటువంటి రూపంతో వాంగ్ మనస్సుగళాలు పరిచ్ఛేదీక ఉండాద దివ్య మంగళ విగ్రహத்தை உடையவன். మనసా కర్మణ వాచ ఒక్కసారి ఆ పెరుమాళ్ళని దర్శిస్తే ఆ పాద శిర పర్యంతము ఎంత చూసినా తనివి తీరదే. దివ్య మంగళ విగ్రహం, కళ్ళకి కళ్ళు అందం, కాళ్ళకి కాళ్ళు అందం, ముడికి ముడి అందం, రూపానికి రూపం అందం. ಉಂಬರೀತ್ಯಾದಿ ಆ ವಡಿವಡಿಗೆ ಅನುಭವಿಕ ಇಟ್ಟು ಪೆರಂದ నిత్య సూరిగళై చొల్లిగరదు. ఆ పైన ఉండేవాళ్ళు ఇద్దరున్నారండి. బ్రహ్మాది దేవతలు ఈ సృష్టిలో వారే, వీళ్ళు దేవతలు. విరజానదికి ఆవతల ఉండేవారు ఉంబర్, వాళ్ళు నిత్య సూర్యులు అన్నమాట. అలాంటి వాళ్ళు పొగిడేటువంటి స్వామి. అక్కరాన యుబరిగల్ வானவரை போலே அன்றையே மேலான நித்திய சூரிகளுடைய సత్తాదిగళుక్కుం తానే కడవనాయే. అక్కడ నిత్య సూర్యులు బ్రతికి ఉన్నారు అంటే తానే కారణం. అలాంటి మహానుభావుని ఎలా మర్చిపోనండి? ఇక్కడ నేనున్నానంటే తానే కారణం. అలాంటి మహానుభావుని ఎలా మర్చిపోనండి? அவர்களுக்கு అనుభావ్యమాన దివ్యమంగళ విగ్రహత్తై యుడయ్యవనై, వాళ్ళు దర్శించేలాగా అద్భుతమైన రూపం పరమపదంలో ఉంటుంది. మనం ఇక్కడ దర్శించేలాగా అద్భుతమైనటువంటి అర్చారూపం మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఎంత అందమైనటువంటి విగ్రహాలండి. ఒక్కొక్క దివ్య దేశానికి వెడితే కళ్ళు తిప్పుకోలేనంత అందాలుగా కనపడుతూ ఉంటుంది. నైమిసారణ్యం వెళ్ళారనుకోండి, అక్కడ భగవద్ రామానుజుల వారి విగ్రహం ఉంటుందండి. అసలు ఆ కళ్ళు, ఆ అందం చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారండి. అంత అందమైన మూర్తి. ఎందువల్లంటే మన కోసం వచ్చి అంత అందంగా విగ్రహ రూపంగా పొందినటువంటి స్వామి. ఎంబిరానై அவர்களுக்கு అనుభవిక్కుబడియై ఎనుకోపకరిత్తవనై, తనని అనుభవించడానికి నాకు అనుకూలంగా దొరికినటువంటి వాడు అంటే నాకు దొరికాడు, నేను అనుభవించేలా నా దగ్గరకు వచ్చాడు. ఎన్ సొల్లి మరప్పను, ఏం చెప్పి మర్చిపోనండి. అపూర్ణ నిన్ను మరక్కను
వరుసగా ఒక్కొక్కటే అంటున్నారు. నంబి అంటే పూర్ణుడు అని అర్థం. అపూర్ణ నిన్ను మరక్కను, పూర్ణుడు కాడని మరచిపోనా, అసన్నిహిత నిన్ను మరక్కను, దూరంగా ఉన్నాడనుకోనా, తిరుక్కురింగడి నిండ్రు, పక్కనే కోవిల్లో వేంచేసి ఉన్నాడు ఎలా మర్చిపోను, వడి వడిగిల్లయ్యన్ను మరక్కను, అందంగా లేడననుకోనా, తిరుమూర్తి అయి. ప్రతి పదానికి ఒక్కొక్క అర్థాన్ని ఇస్తున్నారండి. అంత దివ్యమంగళ విగ్రహమూర్తి అయిన వాడు మేన్మై ఇల్లయ్యన్న మరక్కను, ఏమి గొప్పతనం లేదనుకోనా, ఉన్న మానవర్మూర్తి ఆ నిత్య సూర్యులు కొలిచేటువంటి స్వామి అని అది లేదని మరిచిపోనా, అంటే వారి చేత సేవింపబడేవాడని అది తెలియక మర్చిపోనా, నాకు ఉపకారకం ఎండ్రు మరక్కను, నాకు ఉపకారం చెయ్యలేదని మర్చిపోనా. దానికి ఏమన్నారండి? ఎంపిరానై. ప్రతి పదానికి ఒక చిన్న మాట ఇచ్చారండి. ఒకటి నంబి అయి అన్నారు శ్లోకంలో, పాసురంలో మొట్టమొదటిది. నంబి అయి అంటే పరిపూర్ణుడు. పరిపూర్ణుడు కాదని మర్చిపోనా. తెన్కురుంగుడినన్నా, అక్కడ తెన్కురుంగుడిలో నిలబడలేదని మర్చిపోనా, దగ్గరికి రాలేదని మర్చిపోనా. ఆ శంభునే తెగుజం తిరుమూర్తియే, కల్తీ లేని బంగారంలో మెరిసిపోయేలాగా అందమైన దివ్యమంగళ విగ్రహం కలవాడు కాదని మర్చిపోనా. ఒంబరు వానవర్, దేవతా కోటి నిత్య సూర్యులు నిత్యం కొలిచే ఔన్నత్యం పెరుమై గొప్పతనం కలవాడు కాడని మర్చిపోనా. ఆది, అన్నిటికీ మూలకారకుడు కాదని మర్చిపోనా. అంశోది, ఏ కారణం చేత ఎంబిరాన యాకరిది, నాకు ఉపకారం చేయలేదని మర్చిపోనా. ఎన్ సొల్లి మరప్పను, ఏ కారణాలు చెప్పినను మరం అంటారండి. ఎత్తై చొల్లి మరపు, ఒక 5-6 కారణాలు. ప్రతి విశేషణం ఒక్కొక్క కారణంగా మనకి పాసురంలో చెప్పారు. జాగ్రత్తగా అర్థానుసంధానంతో చక్కగా మీరు సేవాకాలాలు చేస్తున్నారే, వాళ్ళందరికీ ఇది ఉపయోగకరమైన పాయింట్ ఏంటంటే, ఎన్ని రకాల గొప్పవాడైన వాణ్ణి ఏం చెప్పినైనా మర్చిపోను. ఎన్ని రకాల నంబి అయి తెన్కురుంగుడి నిండ్రా అంబ అచ్చంబొనే తిగజుం తిరుమూర్తియై ఉంబరువానవర్ ఆదియం సోదియై ఎం పిరానై ఎన్ సొల్లె మరప్పను. ఏ కారణాలు అతనిలో లోటుగా ఉన్నాయని నన్ను మర్చిపోమంటారు అని భగవంతుని యొక్క దేవాది దేవత్వాన్ని నమ్మాళ్వార్లు ఈ విశేషణాలతోటి మనకి పాసురాలలో అందించారు. నంబియై తెన్కురుంగుడి నిండ్ర అచ్చంబొనే తిగజుం తిరుమూర్తియై కుంబర్వానవర్ ఆదియం సోదియై ఎం పిరానై ఎన్ సొల్లి మరప్పనో. దేవేశం కోలనాదం నదహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారక్తౌ చ గోవిందం పూరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యో మమ హృది నినదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ சேனை முதலி செடகோபன் நாதமுனி சீரைய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிராக்கு அம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனே இரு கண்ணர் கங்குடைய நண்பிள்ளை இவரருளாளர் திருவடியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என்புள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునం வாழி தெருவாய் மழைப்பிள்ளை மாதக வாழ்வாழும் மனவாள மாமுனிவன் வாழியவன் மாறம் தெருவாய் மழைப்பருளை
மால்நட்டோ தேரும்படி உரையை கொன்சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரிதேசக பாத சேவா ரத்தாகில திரவிட வேத ரகசிய ஜாதம் శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయస్తంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.